జాతక చక్రంలో అతిగా భయపడే దోషాలలో కాలసర్ప దోషం అగ్రస్థానంలో ఉంటుంది. ఇది 2 పాప గ్రహాల కారణంగా ఏర్పడుతుంది. విష సర్పాలుగా వ్యవహరించే రాహుకేతువులు ఈ యోగానికి ప్రధాన కారకులు. రాహుకేతువులు ఒకదానికొకటి 7వ రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అంటే 1వ రాశిలో రాహువు ఉన్నప్పుడు 7వ రాశిలో కేతువు సంచరిస్తుంది. ఈ 2 పాప గ్రహాల మధ్య మిగిలిన 7 గ్రహాలు పడినప్పుడు కాలసర్ప దోషం అనే ఒక గ్రహదోషం జాతకానికి పడుతుంది. ఈ 7 గ్రహాలతో పాటు లగ్నం కూడా రాహుకేతువు గ్రహాల మధ్య చిక్కుకున్నప్పుడు ఈ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. జాతకంలో ఎన్ని అదృష్ట యోగాలు ఉన్నప్పటికీ కాలసర్ప దోషం పడితే మాత్రం ఈ అదృష్ట యోగాలు పనిచేయడం జరగదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇందులో రాహువు ఒక భయానక కాలకూట సర్పానికి శిరస్సు కాగా, కేతువు ఆ సర్పానికి తోక లాంటివాడు. కాలసర్ప దోషం వల్ల చక్కని యోగాలు సైతం భంగం అయిపోతుంటాయి. అందులోనూ జాతకంలో రాహు దశ కాని కేతు దశ గాని ప్రారంభమైతా ఈ దోషం మరింత ఎక్కువగా వర్తించడం మొదలవుతుంది. ఈ గ్రహాల దశలు మొదలైనా కాకపోయినా వీటి ప్రభావం మాత్రం జీవితం మీద కనిపిస్తూనే ఉంటుంది. జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు, సందర్భాలు, పరిణామాల సమయంలో ఈ కాలసర్ప దోషం మరింత ఎక్కువగా వర్తిస్తుంటుంది. ఫలితంగా జీవితంలో జరగాల్సిన శుభ సందర్భాలు వెనక్కి వెళుతుంటాయి. అంటే ఈ దోషం పాములాగా తరచూ కాటేస్తూ ఉంటుంది. చదువు, ఉద్యోగం, పెళ్లి, సంతానం వంటి సందర్భాలలో ఊహించని ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతుంటాయి. జీవితంలో ప్రతి మెట్టు అతి కష్టం మీద ఎక్కవలసి వస్తుంది. అంతేకాదు, జీవితంలో ఏ మంచి పని సవ్యంగా జరగదు. ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదు. రాహుకేతుల మధ్య ఏ ఒక్క గ్రహం బయట ఉన్నా కాలసర్పదోషం వర్తించదని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చంద్రుడు ఈ రాహుకేతువుల మధ్య చిక్కుకోని పక్షంలో కాలసర్ప దోషం పనిచేయదని, ఈ దోషం భంగమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే జాతక చక్రంలో రాహువు మీద లేదా కేతువు మీద గురుగ్రహ దృష్టి ఉన్నట్లయితే ఈ కాలసర్ప దోషం పనిచేయదని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాలసర్ప దోషం అనేది పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు వర్తిస్తుందని పరాశర హోరా చెబుతోంది. అయితే రాహు దశగాని కేతు దశగాని లేక వాటి అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రమే కాలసర్ప దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాలన్నీ పడటం వల్ల కాలసర్ప దోషం ఏర్పడుతుందని జ్యోతిష గ్రంథాలన్నీ చెబుతున్నాయి. కాని కేతు రాహువుల మధ్య గ్రహాలన్నీ పడినప్పుడు ఏర్పడే కాలసర్ప దోషం 32 ఏళ్ల వరకే వర్తిస్తుందని పరాశర హోర చెబుతోంది. లగ్నంతో సహా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య పడటానికి, కేతు రాహువుల మధ్య పడటానికి తేడా ఉందని కూడా ఆ ప్రామాణిక గ్రంథం సోదాహరణంగా వివరించింది. లగ్నంతో సహా గ్రహాలన్నీ కేతు రాహువుల మధ్య పడడాన్ని అంత చెడు దోషంగా పరిగణించాల్సిన అవసరం లేదని కూడా అది చెప్పింది. పరిహారం: జాతక చక్రంలో కాలసర్పదోషం ఉన్నవారు లేదా రాహుదశగాని కేతుదశ కాని జరుగుతున్నవారు ఈ దోష పరిహారానికి రాహుకేతు పూజ జరిపించుకోవటం జరుగుతూ ఉంటుంది. కాళహస్తి, మోపిదేవి వంటి ఆలయాల్లో ఈ దోష పరిహారానికి పూజలు జరిపించడం జరుగుతోంది. అయితే ఈ దోష నివారణకు ఇంట్లోనే సుబ్రహ్మణ్యాష్టకం లేదా సుందరకాండ పారాయణ చేసుకోవడం వల్ల తప్పకుండా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. గోమేధికంతో ఉంగరం ధరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.